అందరికీ నమస్కారం. నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అందరూ ఏంటంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం లేదు, ఈ రాష్ట్రానికి ప్రాధాన్యం లేదు, తెలంగాణకు ప్రాధాన్యం లేదంటున్నారు. బడ్జెట్ అనేది జస్ట్ ఒక రకంగా ఎస్టిమేట్ లాంటిదే. మనం దాంట్లో వచ్చే ఖర్చులు కొంచెం అటు ఇటు మారచ్చు. ఫస్ట్ శాలరీస్, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కన్ఫర్మ్. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏది ఉందో అయితే ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. మిగతా ఏంటంటే కొంచెం ప్రాధాన్యాలు అటు ఇటు మారుతూ ఉంటాయి. సపోజ్ మనం బీహార్ కోసం రోడ్ల కోసం 5,000 కోట్లు ఇచ్చారు. మిగతా స్టేట్లు కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఊరికి అట్లా బడ్జెట్లో ప్రొజెక్షన్ చూపించారు నాకు తెలిసినంతవరకు అయితే. తర్వాత ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం 10 ఏళ్ళ నుంచి రాజధాని లేదు కాబట్టి వాళ్ళు 15,000 కోట్లు అనౌన్స్ చేశారు. అది కూడా అప్పు తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పెట్టుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ ఎంత పెట్టుకోవాలి, 80, 20, 70, 30, 60, 40, 90, 10 అంటున్నారు. అంటే నాకు తెలిసి 80-20 ఉండొచ్చు. 80% వీళ్ళు కేంద్ర ప్రభుత్వం, 20% రాష్ట్ర ప్రభుత్వం పెట్టినలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టుకొని 13,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది అప్పుడు నాకు తెలిసి. ఏదైనా అది మంచి పరిణామం. ఎందుకంటే అదొకటి. రెండోది, పోలవరం పూర్తి చేస్తారు. అక్కడ ఫండ్స్ ఎక్కడ దాంట్లో పెట్టలేదు. వాళ్ళు పూర్తి చేస్తా ఉన్నారు కాబట్టి అది ఒకసారి బడ్జెట్లో పెట్టకపోయినా దాన్ని మెల్లగా చేస్తారు. మెయిన్ పోలవరంకి ఉన్న ఇబ్బంది ఏంటంటే R&R ప్యాకేజీ. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ప్యాకేజీ ఇవ్వాలి. వాళ్ళు ఇస్తే కానీ వాళ్ళు ఖాళీ చేయడానికి కుదరదు. ఈ ప్రాజెక్ట్ అయిపోయేలోపు అదే మెయిన్ దాంట్లో ఒక ఖర్చు. ప్రాజెక్టు మహా అంటే 10,000 కోట్లు అయితే ప్రాజెక్ట్ అయిపోయింది. నాకు తెలిసి 10,000, 15,000 కోట్లు ప్రాజెక్ట్ అయిపోయింది. కానీ నాకు తెలిసి 40,000 కోట్లు ఎంతో వాళ్ళ నిర్వాసితులకి పరిహారమే ఉంటుంది. ఎందుకంటే పెరిగే కొద్దికి, సంవత్సరాలు పెరిగే కొద్దికి పరిహారం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఇంకోసాటికి బ్రతకాలి కాబట్టి వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి స్థలం ఏర్పాటు చేయాలి, వాళ్ళకి పొలంలో పోతే వాళ్ళకి పొలాలకు డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ముందు వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు. తర్వాత రాజధానికి 10,000 కోట్ల బడ్జెట్లో పెడతాం మాత్రం అది సుపరిణామం. ఎందుకంటే ముందు ఒక యాక్టివిటీ స్టార్ట్ అయితే ఫైనాన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి, ఆర్థిక వ్యవహారాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ రావాలి, ఆర్బీఐ అంటే కొన్ని, నాబార్డ్ అంటే అలాంటి చాలా ఉన్నాయి. ఎస్బీఐ హెడ్ ఆఫీస్ అంటే ప్రతి రాష్ట్రంలో ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఆర్బీఐకి కానీ, కొన్ని బ్యాంకులకు కానీ, అలాగే నాబార్డుకి కానీ. అలాంటివి వచ్చేస్తే ఏమైందంటే కొద్ది ఫైనాన్షియల్ యాక్టివిటీ పెరిగి ఎంప్లాయీస్ వస్తే ఆడ కొంచెం మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగి, జిఎస్టీ పెరిగి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ కొంచెం ఏదో రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే ప్రజలకు సంక్షేమం కూడా చేసి, ఎప్పుడైనా అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు సమానంగా ఉంటేనే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఏది ఎక్కువైనా తరగనే. ఇప్పుడు గుజరాత్ ఉంది, అభివృద్ధి ఎక్కువ, సంక్షేమం తక్కువ. ఆడ మరి పేదలు బతకాలని అక్కడ పెట్టుబడిదారులు బాగా బతకగలుగుతారు, కానీ పేదలు బతకడం కొంచెం కష్టపడదు. ఎందుకంటే సరే వాళ్ళు కూలి నాలుగు చేసుకుని బతుకుతారు, కానీ ఇక్కడ అట్ట కాదు. మా సౌత్లో ఆంధ్ర తెలంగాణ పట్లగా వీళ్ళ మన 60 సంవత్సరాలు ఎబో ఉన్న వాళ్ళకి దాదాపు పెన్షన్స్ కానీ, వీళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ బాగున్నాయి. వెల్ఫేర్ ఎక్కువైనా కూడా నష్టమే. వెల్ఫేరు ఇది రెండు సమానంగా ఉండాలి. ఎవరికైతే అవసరమో వెల్ఫేర్ వాళ్ళకే ఇవ్వాలి. సో అందువల్ల ఆ బడ్జెట్లో అలా ఎలిగేషన్ చేశారు తప్పితే బడ్జెట్ పెద్ద గొప్ప అన్ని చెప్పినన్ని చేస్తారని అంత పెద్ద గ్యారంటీ ఏమన్నది. వాళ్ళు ఎలిగేషన్స్ చేశారు. ఉండొచ్చు, కొంచెం ఫేవరేజ్ ఉండొచ్చు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మీద, బీహార్ మీద, జేడీయూ, టీడీ మీద ఆధారపడింది కాబట్టి కొంచెం ఉండొచ్చు. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంచి మంచి హైటెక్ సిటీ కట్టామంటే అప్పుడు ఆయన టైంలోనే కదా జరిగినాయి. ఆయన చాలా హెల్ప్ చేశాడు కాబట్టి ఆ రోజు అంత డెవలప్ చేయగలిగారు. ఇప్పుడు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా చుట్టుపక్కల రాష్ట్రాలతో అంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కొంచెం ఈక్వల్గా వస్తే అందరూ సమానంగా ఉంటాం. మన దక్షిణాది రాష్ట్రాలు అందరూ సమానంగా ఉంటే అందరికీ మంచిదే. అందరూ మంచిగా ఉంటే అందరికీ మంచిది. కొంచెం బలంగా ఉంటాం. మిగతా ఉత్తరాదితో బదులు మనం కూడా బలమైన వాయిస్ వినిపిస్తా కూడా ఉంటుంది. సో ఇది సుపరిణామం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.